కారుణ్య నియామకాల కోసం అభ్యర్థులకు ఎదురు చూపులు తప్పడం లేదు. 8 ఏళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో వేలాది మంది రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పీఆర్ఎస్ ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందన్నారు. ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా తమను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డియే తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ కారుణ్య నియామకాల అభ్యర్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. సో దాదాపు 8 ఏళ్లుగా ఏదైతే ఇటు కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ప్రభుత్వము గత ప్రభుత్వం ఎటు కూడా తేల్చకపోవడంతో తాము ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నట్లు కూడా ఇప్పటికే అభ్యర్థులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తమను విస్మరించింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ కూడా వారంతా కూడా ఇటు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 650 మందికి పైగా కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. సో వారంతా కూడా ఇటు ప్రభుత్వాన్ని అయితే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. సో వివిధ కారణాల రీత్యా వారు కుటుంబ సభ్యుల్లో ఏదైతే అనారోగ్య రీత్యా కానివ్వండి, సో ఇతర యాక్సిడెంట్ దృష్ట్యా కానీ మరణించినటువంటి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు వీరంతా సో గత 8 ఏళ్లుగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి నియామకాలు జరగకపోవడంతో సో వారంతా కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వాన్ని వారంతా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా వారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అభ్యర్థులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మొత్తం కూడా ఎంతమంది ఉన్నారు, ఏంటి అసలు? మొత్తం 600 చిల్లర ఉన్నారండి రాష్ట్ర ప్రభుత్వం మీద. 79 జీవో ఇంతకుముందు ఇచ్చారు. అన్ని డిస్టిక్లో కలెక్టరేట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు. ఖాళీ జిల్లా పరిషత్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆగిపోయేది. మాది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుందండి. దాంట్లో కూడా ఇప్పుడు 79 జీవో కింద పంచాయతీరాజ్ వాళ్ళకి కూడా 7 డిస్టిక్లకు ఇచ్చారు. మిగతా 26 డిస్టిక్లకు ఇవ్వలేదండి. మాకు కూడా ఇవ్వాలని, మాకు కూడా న్యాయం జరగాలని మేము కోరుతున్నాము. గత ప్రభుత్వము ఏంటంటే వాళ్ళకు నాయకులు ఉన్నారు, అక్కడ మాత్రమే ఇచ్చుకున్నారు. కానీ మాకు అన్యాయం జరిగింది. మాకు తగిన న్యాయం చేయగలని కోరుకుంటున్నామండి. చెప్పడం ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం కోరుకుంటారు? లాంగ్ స్టాండింగ్ 2016 నుంచి జాబ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. గత ప్రభుత్వాన్ని కూడా ఎన్నో మార్లు కేసీఆర్ని కానీ మరి అనేక ముఖ్యమంత్రిని తర్వాత ఇతర మంత్రులను తర్వాత కలెక్టర్లను అందరినీ కలిసినాము. మా బాధను విన్నవించుకున్నాం. అయినా కూడా వాళ్ళు స్పందించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినా మా బాధను విని మాకు త్వరగా ఉద్యోగాలు వచ్చేటట్టు చేయండి, మా బాధను అర్థం చేసుకోండి. మేము గత 8 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. మాలో చాలామందికి పెన్షన్ కూడా లేదు. పెన్షన్ సిఆర్పి వాళ్ళకు పెన్షన్ కూడా లేదు. తర్వాత అందరూ ఎంగేజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు జాబ్ లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము 8 ఇయర్స్గా పోరాటం చేస్తున్నామండి. మా సార్ 2016 జూలైలో చనిపోయారు. అప్పటి నుంచి నేను ప్రతి చోట మంత్రులను కానీ కలెక్టర్లను కానీ మినిస్టర్స్ కానీ తర్వాత ప్రతి చోట తిరుగుతూనే ఉన్నామండి. ఎవరైనా ఏమో అంటారు కదా, లేదు పోండి అనే సామెత, కానీ ఎవరైనా సరే మాకు జాబ్ ఇస్తామన్నది లేదండి. దయచేసి మా బాధను అర్థం చేసుకొని ఈ కొత్త గవర్నమెంట్ అయినా రేవంత్ రెడ్డి గారైనా మాకు ఒక అన్నలాగా తోడు ఉండి మాకు మేమందరము వాళ్ళ ఇంటి ఆడపడుచులు అనుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మనము చూడొచ్చు. సో సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలంటూ కూడా వీరంతా విజ్ఞప్తి చేస్తున్నారు. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు? మేము 8 ఏళ్ళ నుంచి మా ఫాదర్ టీచర్గా పనిచేస్తుండే అన్న. మేము 8 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారన్న. కనీసం మాకు ఎలాంటి ఉద్యోగాలు లేవు, ఏం లేవు. మా మదర్ కూడా హెల్త్ బాగాలేదన్న. కాబట్టి మాకు కొంచెం జాబ్ ఇస్తే మేము మా ఫ్యామిలీని పోషించుకుంటామని అంటున్నాం అన్న. చెప్పండి, గత ప్రభుత్వంలో కూడా మీరు ఎన్నోసార్లు తీసుకెళ్ళే దృష్టికి? అవునండి, చాలా సార్లు తీసుకెళ్తాం. అయినా కూడా వారు ఎటువంటి స్పందన లేదండి. ఈ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని మేము ఓట్లు వేసాము, గెలిపించాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఒకటే, మాకు జెడ్పీ నుంచి కారుణ్య నియామకాలను ఇవ్వాలని కోరుకుంటున్నాము.
ఎంతమంది ఉంటారు? మిగతా డిస్ట్రిక్ట్లకు ఎలా ఇచ్చారో మాకు కూడా అలాగే ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ కూడా వీరు విజ్ఞప్తి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికీ ఇటు ప్రజావాణిలో కానివ్వండి, ప్రజాభవన్లో జరుగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమంలో కూడా పలుమార్లు ఇటు ప్రభుత్వం దృష్టికి దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే దాదాపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. వీరంతా కూడా 8 ఏళ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తమ అందరికీ కూడా ఇటు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కూడా వీరు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ గజప్పతో నుమాని